అలోపి గారు అభ్యంతరం లేకపోతే ఒక విషయాన్ని ఒక సెకండ్ సార్ ఏమి అపార్థం చేసుకోవద్దు. నేను కొస్సునీరులో నేను సెక్రటరీ కూడా కాదు. అంటే 2 సంవత్సరాలు సమయం వేస్ట్ అయింది అన్నారు కదా. 2004లో 2007లో దీని ఫౌండేషన్ వేసిన తర్వాత 2014 వరకు కార్యక్రమం జరిగిన తర్వాత రాష్ట్ర విభజన జరిగింది. విభజనలో వచ్చి ఇది కేంద్ర ప్రాజెక్ట్ కింద దీన్ని తీసుకోవడం కూడా తీసుకున్న విషయాన్ని కూడా ప్రధానమంత్రికి తెలుసు, మంత్రి గారికి కూడా తెలుసు, సభకు కూడా తెలుసు. మరి 14 నుంచి 16 వరకు ఆ 2 సంవత్సరాలు అసలు ఇటుకు కూడా ఇకంటే 2 సంవత్సరాలు ఎందుకు ఖాళీ పెట్టారో మరి భగవంతుడికి తెలియదు అధ్యక్ష. ఆ విషయాన్ని కూడా మంత్రి గారు ఇందాక అన్నారు కదా, 2 సంవత్సరాలు ఖాళీ పెట్టారు చూడలేదు. అందుకే 2 సంవత్సరాలు ఎందుకు ఖాళీ పెట్టారో మరి అది వారు దానికి కూడా సమాధానం చెప్తే బాగుంటుందని నా ఉద్దేశం. ధన్యవాదాలు అధ్యక్ష. ఎందుకంటే కొద్దిగా మనము రాజకీయాల కారణాలతో కాకుండా కొద్దిగా దాని మీద స్టడీ చేసి మనం అడిగితే కొంచెం మంచిదని నా అభిప్రాయం అధ్యక్ష. ఏదైతే 2014లో మన ప్రభుత్వం వచ్చినప్పుడు ఆ రోజు ట్రాన్స్ట్రాయ్ అని అక్కడ ఏదైతే ఏజెన్సీ ఉందో అధ్యక్ష, అయితే ఆ ట్రాన్స్ట్రాయ్ ఆ యొక్క పనులు పూర్తి చేసేటువంటి పరిస్థితిలో లేనిటువంటి స్థితిలో మళ్ళీ ఆ వర్క్స్ ను క్యాన్సిల్ చేసి మళ్ళీ టెండర్స్ పిలిస్తే మళ్ళీ ఇంకా ఎక్కువ సమయం అవుతుందనే ఉద్దేశంతో 1కి 10 సార్లు మళ్ళీ సిడబ్ల్యూసి అంటే ఇదేమి రాష్ట్ర ప్రభుత్వం ఇండివిజువల్ గా నిర్ణయాలు తీసుకోవడానికి ఇండివిజువల్ గా డిజైన్ చేయడానికి మనకు లేదు అధ్యక్ష. ఏదైతే పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ అదేవిధంగా సిడబ్ల్యూసి వాళ్ళు ఇచ్చినటువంటి గైడెన్స్ ప్రకారం వాళ్ళు ఇచ్చినటువంటి డిజైన్స్ ప్రకారం వాళ్ళు ఇచ్చినటువంటి డైరెక్షన్ ప్రకారం మనం చేయాలి. ఆ రకంగా ట్రాన్స్ట్రాయ్ చేయలేనటువంటి స్థితిలో కూడా పనులు మళ్ళీ ఆలస్యం అవ్వకూడదు. ఎందుకంటే గతంలో ఏదైతే కిరణ్ కుమార్ రెడ్డి గారి సమయంలో కూడా 5 సంవత్సరాలు ఆ ట్రాన్స్ట్రాయ్ కనీసం పనులు చేయకుండా వృధాగా గడిపేసినటువంటి పరిస్థితి అధ్యక్ష. అందుకే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మరి ఆల్టర్నేటివ్ కూడా అరేంజ్మెంట్ చేసి కొన్ని ఏదైతే బెకమ్ ఇప్పుడు ఏదైతే అంతర్జాతీయంగా కూడా గేట్స్ లో కానీ ఇట్లో కానీ వాళ్ళకి మంచి పేరున్నటువంటిది, అదేవిధంగా బావర్ ఏదైతే డయాఫ్రమ్ వాల్లో వరల్డ్ లో వాళ్ళకి బాగా పేరునిక్కనటువంటి వ్యవస్థ, అంటే ఇట్లా ఏదైతే వరల్డ్ లో కొద్దిగా ఈ నిర్మాణంలో ఎవరికైతే ఎక్స్పీరియన్స్ ఉందో వాటిని అన్నింటినీ కూడా ఇంక్లూడ్ చేసి వాటిని పూర్తి చేశాం. ఇప్పుడు గౌరవ ఎవరైతే ఇప్పుడు మాట్లాడారో సభ్యులు మరి మేము పూర్తి చేసామని చెప్తున్నాం డయాఫ్రమ్ వాళ్ళు. అంటే ఆ రోజు పూర్తి చేసినటువంటి డయాఫ్రమ్ వాళ్ళని మీరు ఆ 2 నెలలు 3 నెలలు కనీసం ఏజెన్సీలు కంటిన్యూ అయ్యి అప్పర్ కాపర్ డ్యాము పూర్తి అయిపోయింది. అప్పర్ కాపర్ పూర్తి అయిపోయి ఉంటే అసలు మీకు డయాఫ్రమ్ వాళ్ళకి మీద వాటర్ లేటువంటి అవకాశమే లేదు. అంచేత నేను ఆ ఉద్దేశంతో చెప్పడం జరిగింది. ఏదైతే ఆ 20% గ్యాప్ కనుక మీరు ఫిల్ చేసేసి ఉంటే ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు పూర్తే ఉంది, అప్పర్ కాపర్ డ్యామ్ పూర్తే ఉంది. అందుకే ఇప్పుడు ఏదైనా ఫ్లడ్ కానీ ఇవి కానీ మనకు వచ్చేటువంటి పరిస్థితి లేదు. ఇప్పుడు వర్క్స్ జరుగుతూ ఉన్నాయి. అదే పరిస్థితి ఆ రోజు ఏజెన్సీలు కంటిన్యూ చేసి అధికారులు కంటిన్యూ చేసి ఉండుంటే ఆ అప్పర్ కాపర్ డ్యామ్ పూర్తి అయిపోయింది, డయాఫ్రమ్ ధ్వంసం అవ్వకుండా ఉండేది. ఇది నేను చెప్పడం కాదు, ఐఐటి హైదరాబాద్ వాళ్ళు చెప్పారు. మీరు కూడా అందుకనే బ్రీఫ్ గా చెప్పండి అని చెప్పలేదు కానీ కావాలంటే చదివితే అలా చెప్పారు. ఇది మానవ తప్పిదం, ప్రకృతి తప్పిదం కాదు, ఇటువంటివి భవిష్యత్తులో పునరావృతం చేయకుండా హెచ్చరించారు అధ్యక్ష. ఈ ఐఐటి హైదరాబాద్ అంటే ఇదేమి తెలుగుదేశం పార్టీ లేదా జనసేన బీజేపీ కాదు, ఐఐటి నిపుణులు చెప్పారు. ఏమని ఇటువంటి భవిష్యత్తులో పునరావృతం చేయొద్దు, ఇటువంటి క్లిష్టతరమైన ప్రాజెక్టులు ఇటువంటి తప్పుడు ఏదైతే ప్రణాళిక చేయొద్దని వాళ్ళే హెచ్చరించారు అధ్యక్ష. అంచేత ఏంటంటే గత ప్రభుత్వం నిర్వాహకం వల్ల ఇది దెబ్బతింది. దాన్ని ఏదైతే మళ్ళీ ఈ రోజు అదృష్టం వద్ది ఇవాళ డబుల్ ఇంజిన్ సర్కార్ ఈ రోజు అటు కేంద్రంలో కానీ ట్రయల్స్ ఏదైతే మన ఆంధ్రాలో ఉంది. అందుకే నరేంద్ర మోడీ గారి సహకారంతో కూడా ఈ రోజు ఏదైతే దానికి సంబంధించినటువంటి 12,157 కోట్లు కూడా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ రోజు కూడా ఆయన ఢిల్లీలో ఉన్నటువంటి పరిస్థితి అధ్యక్ష. గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు ఢిల్లీ పోతే ఏం తెచ్చారో ఏం మాట్లాడారో అసలు కనీసం ప్రెస్ కూడా మాట్లాడేటువంటి పరిస్థితి ఉండేది కాదు అధ్యక్ష. కానీ ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు పోతే ఈవేళ ఒక స్టీల్ ప్లాంట్కి నిధులు తెస్తా ఉన్నారు, ఒక అమరావతికి నిధులు తెస్తా ఉన్నారు, ఒక రైల్వే జోన్కి తెస్తా ఉన్నారు, ఒక పోలవరం తెస్తా ఉన్నారు, ఒక పరిశ్రమలకు మొన్న నరేంద్ర మోడీ గారు వస్తే విశాఖపట్నంలో 6 లక్షల కోట్లకి పెట్టుబడులకి ఆ రోజు శ్రీకారం చుట్టినటువంటి పరిస్థితి అధ్యక్ష. అంచేత ఈ రకంగా చంద్రబాబు నాయుడు గారు చేసే ప్రతి పని కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి కట్టుబడి ఉంటుంది. ఆ రకంగానే ఈ డయాఫ్రమ్ వాల్ కానీ లేదా ఈ పోలవరం ఏదైతే ఇప్పుడే చెప్పారు, ఈ డయాఫ్రమ్ వాల్ ని 2025 డిసెంబర్ పూర్తి చేయడంతో పాటుగా అట్ ద సేమ్ టైం ప్యారలల్ గా ఏదైతే ఈసీఆర్ఎఫ్ డ్యామ్ కూడా నిర్మాణం చేస్తే టైం కలిసి వస్తుందని ప్యారలల్ గా కూడా మెయిన్ డ్యామ్ కూడా నిర్మాణం చేసేటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష. అదేవిధంగా రామారావు గారు ఇంకో చిన్నది డౌట్ ఒకటి ఆయనకు మళ్ళీ అడగడం జరిగింది. ఏదైతే ఈ యొక్క డయాఫ్రమ్ వల్ల ఎంత నష్టం జరుగుతుందంటే నేను చెప్పాను, మళ్ళీ 990 కోట్ల రూపాయలు కొత్తగా మనం పెట్టవలసి వస్తుంది, అదొకటి నష్టం జరుగుతుంది. అదేవిధంగా రివర్స్ టెండరింగ్ అని చెప్పి ఆ రోజు 600 కోట్లు నాకు తెలుసుండి 5 సంవత్సరాలు ఆలస్యం అవడం అంటే అక్కడ ఏదైతే మనం
ఇప్పుడు ఈ ఎలక్ట్రికల్ సంబంధించినటువంటి ప్రాజెక్ట్ ని మనం దాన్ని మెగావాట్స్ మనం ఉపయోగించుకోలేకపోతూ ఉన్నాం. మరి ఏదైతే ఆ సాగునీరు త్రాగునీరు రాయలసీమకు కానీ ఇటు ఉత్తరాంధ్రకు కానీ 5 సంవత్సరాలు ఆలస్యం అవడంతో దగ్గర 50,000 కోట్ల రూపాయలు మినిమం అంటే మినిమమ్ ఈ ప్రాజెక్టు ఆలస్యం అవడం వల్ల ఈ రోజు నష్టపోయిందని చెప్పేసి గౌరవ మరి రామారావు గారికి కూడా తెలియజేస్తున్నాను అధ్యక్ష.